జనవరి 3, 2026 తెల్లవారుజామున 2 గంటల సమయంలో వెనుజులా రాజధాని అయిన కారకాస్ నగరం గాఢ నిద్రలో ఉంది. అకస్మాత్తుగా ఆకాశం నుండి 150కి పైగా యుద్ధ విమానాలు, ఆధ్యాత్మిక డ్రోన్లు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. ఆ సమయంలోనే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ సమీపంలో భారీ పేలుళ్లు జరిగాయి. అక్కడున్న జనాలకి అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. కానీ కొన్ని గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ షేర్ చేశాడు. ఆ పోస్ట్ను చూసిన తర్వాత ప్రపంచమంతా షాక్కి గురైంది. మడురో కళ్ళకు గంతలు కట్టి చేతులకు బేడీలు వేసిన ఒక ఫోటోని షేర్ చేస్తూ ఇప్పుడు వెనుజులా నియంత మా అదుపులో ఉంది అని పోస్ట్ను షేర్ చేశారు. అసలు ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అంటే ఏంటి? అమెరికా దేశం తన ఆర్మీతో ఒక దేశ అధ్యక్షుణ్ణే కిడ్నాప్ చేయగలిగింది. దీని వెనక ఉన్న అసలు కారణాలేంటి, చమురు రాజకీయాలేంటి, మరియు దీనివల్ల థర్డ్ వరల్డ్ వార్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆపరేషన్ ఏదో అప్పటికప్పుడు తీసుకొని ఎగ్జిక్యూట్ చేసింది కాదు. ట్రంప్ టీం గత కొద్ది నెలలుగా పక్కాగా స్కెచ్ వేసి ఎగ్జిక్యూట్ చేశారనమాట. అయితే అమెరికాలోని ఒక రహస్య ప్రాంతంలో సేమ్ మడరో ప్యాలెస్ సేమ్ అలాంటిదే మోకప్ని నిర్మించుకొని డెల్టా ఫోర్స్ కమాండర్స్ కొన్ని నెలలుగా అక్కడ ప్రాక్టీస్ చేశారు. అండ్ వీళ్ళ అమెరికా సైబర్ పవర్ని ఉపయోగించి ఆ సమయంలో కార్కాస్ నగరంలో పవర్, ఇంటర్నెట్ ఏది లేకుండా కట్ చేశారనమాట. 150 యుద్ధ విమానాలు ఒకేసారి వెనుజులా కారకాస్ గగనతలాన్ని ఆక్రమించేశాయి అన్నమాట. 30 నిమిషాల్లో మొత్తం జరిగిపోయింది. ఆ టైంలో మడురో తన సీక్రెట్ రూమ్కి వెళ్ళడానికి కూడా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే మడురోని అండ్ వాళ్ళ భార్యని ఇద్దరు అమెరికన్ ఆర్మీ వచ్చేసి యుఎస్ఎస్ యుద్ధ నౌకకు కూడా చేర్చేశారనమాట. అయితే ఆ టైంలో మడురో వచ్చేసి గ్రే కలర్ నైట్ సూట్లో బ్లైండ్ ఫోల్డ్తో కోర్టులో ప్రజెంట్ చేయడం అనేది నిజంగానే ప్రపంచ రాజకీయాల్లోనే ఒక సంచలనం అని చెప్పొచ్చు. ట్రంప్ అసలు ఇంత పెద్ద సాహసం ఎందుకు చేశాడు అంటే దీని వెనక ఉన్న 3 రహస్య కోణాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి నార్కో టెర్రరిజం అనమాట. 2020 నుంచే అమెరికా మడోరో పైన ఒక పెద్ద ఆరోపణ వేసింది. అదేంటి అంటే అతను కార్టర్ ఆఫ్ ది సన్స్ అనే డ్రగ్ మాఫియాను నడుపుతూ అమెరికాకి టన్నుల కొకైన్ని పంపిస్తున్నాడని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ కూడా కోర్టులో వాదించారు. ఇదొక కోణం అయితే, ఇక రెండవ కోణం ఏంటి అంటే ఆయిల్ కంట్రోల్. వెనుజులా దగ్గర మనకి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయన్నమాట. మేము వెనుజులాను రన్ చేస్తాము అని ట్రంప్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. దీని వెనుక అంటే అక్కడ ఉన్న ఆయిల్ ఇండస్ట్రీని స్వాధీనం చేసుకోవాలి అనుకోవడం. ఇక మూడవ కోణం ఏంటి అంటే చైనా రష్యాకి చెక్ అనమాట. అయితే వెనుజులా రష్యా అండ్ ఇరాన్లకి ఆప్తమిత్రుడు. అమెరికాకి మంచితనంగానే ఉంటూనే శత్రువులకి ఆశ్రయం ఇస్తున్నాడు, అంటే వీళ్ళు ఆశ్రయం ఇస్తున్నారనేసి ట్రంప్ భావించాడనమాట. ఈయన సందేశం కూడా ఏంటి అంటే మా పెరట్లో శత్రువుల ఆటలు సాగవు అన్నట్లు ఈ యుద్ధం ప్రకటించాడు. అంటే ఇంత పెద్ద స్కెచ్ చేశాడు అనే ఆరోపణలు జరుగుతున్నాయి. ఇక్కడే మనకి ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. అదేంటంటే ఒక దేశం ఇంకో దేశ అధ్యక్షుణ్ణి ఇలా అసలు అరెస్ట్ చేయించచ్చా అని. యుఎన్ చార్టర్ ప్రకారం ప్రతి దేశానికి సార్వభౌమాధికారం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ విషయంలో అమెరికా చేసింది దురాక్రమణ అని చైనా, రష్యా భావిస్తున్నాయి. కానీ ఇక్కడ అమెరికా వాదన ఏంటంటే మడరో ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు చేసి దీన్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఇతను ఒక క్రిమినలే తప్ప ఇతన్ని ఇలా చేయడం తప్పేం కాదు అన్నట్లు వీళ్ళు భావిస్తున్నారు. 1989లో కూడా పనామా అధ్యక్షుడు మాన్యువల్ నొరిగాను కూడా అమెరికా ఇలాగే బంధించిందనమాట. అయితే ట్రంప్ మళ్ళీ పాత వ్యూహాన్నే ఉపయోగించారు. ప్రపంచం ఇప్పుడు 2 ముక్కలైంది. అంటే వ్యతిరేకించేవారు ఒకవైపు, అంటే ఇది ఒక అంతర్జాతీయ అరాచకం అనేసి, ఇంకోవైపు వెనుజులా మడురో వల్ల ఇబ్బంది పడిన ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారనమాట. ముఖ్యంగా అమెరికాలో నివసించే వెనుజులా కమ్యూనిటీ వాళ్ళైతే సంబరాలు చేసుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ తర్వాత. కానీ మన భారత్ మాత్రం చాలా జాగ్రత్తగా స్పందిస్తుందన్నమాట. ఎందుకు అంటే ఇటు వెనుజులాతో ఆయిల్ సంబంధాలు ఉన్నాయి, ఇటు అమెరికాతో మంచి మైత్రి ఉంది. సో కాబట్టి హింస వద్దు, ప్రజాస్వామ్యం కావాలి అని భారత్ ఆశిస్తోంది. మడురో ఇప్పుడు న్యూయార్క్ జైల్లో ఉన్నాడు.
అండ్ తనకి జీవిత ఖైదు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడే వెనుజులాలో అసలైన సమస్య మొదలైంది. అధ్యక్షుడు లేని దేశం కదా, సివిల్ వార్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే, ట్రంప్ చెప్పినట్లుగా అమెరికా తన ప్రభుత్వాన్ని అక్కడ స్థాపిస్తుందా, ఇంకొకటి ఇవన్నిటి వల్ల అమెరికా రష్యా మధ్య యుద్ధం ఏమన్నా స్టార్ట్ అవుతుందా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్ మార్క్స్ మనకి ఇప్పుడు ట్రంప్ ఇచ్చారు. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ తన సెకండ్ ఇన్నింగ్స్లో అమెరికా ఫస్ట్ అని చెప్పడమే కాకుండా నిరూపించుకుంటున్నాడు. కాకపోతే వీటన్నిటి వల్ల ప్రపంచానికి శాంతి చేకూరుతుందా లేకపోతే యుద్ధానికి దారి తీస్తుందా అనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? అసలు ట్రంప్ చేసింది కరెక్టేనా? ఒక నియంత్రణ పట్టుకోవడం కోసం ఈ మార్గం సరైనదేనా? మీకేమనిపిస్తుందో వీడియో కింద కమెంట్ చేయండి. ఈ ఆపరేషన్లో పాల్గొన్న డెల్టా ఫోర్స్ గురించి మరియు అమెరికా వెనజులా ఆయిల్స్ని ఎలా దక్కించుకోబోతుంది అనే దాని గురించి ప్రత్యేకమైన వీడియో కావాలంటే ఎస్ అనే వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.